ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. మరి మీరు అర్జెంటుగా డబ్బులు రావాలి అని అనుకుంటున్నారా? అనుకునేటటువంటి వారు ఒక 2 తమలపాకులను తీసుకుని చక్కగా కూడా 2 తమలపాకులను తీసుకున్న దాంట్లో ఒక 2 లవంగాలను పెట్టుకుని 2 తమలపాకులను తీసుకుని 2 లవంగాలను కూడా పెట్టి కొబ్బరిని పొడి చేయాలి. ఈ ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి అంటే ఎండు కొబ్బరినే పొడిగా చేసుకోవాలి. లేదంటే మనకు మార్కెట్లో మనకు కొబ్బరి పొడి దొరుకుతూ ఉంటుంది కదా. సో ఏదేమైనా మీ ఇష్టం, కానీ మీరు మీ చేతులారా చేసిన దానికి మోస్ట్ పవర్ఫుల్ అనేటటువంటిది ఉంటుంది అనేది మీరు గమనించుకోవాలి. కనుక కొంత కొబ్బరి పొడిని ఆ యొక్క తమలపాకులో వేసి ఒకటే చుక్క తేనెను వేసి చక్కగా దాన్ని తాంబూలం కట్టండి. తాంబూలం కట్టేసి దీన్ని ఒక ఎల్లో రంగు క్లాత్లో పెట్టి చక్కగా కూడా కంప్లీట్గా ఒక ప్రౌడ్తో అంటే దాన్ని కట్టేయండి. థ్రెడ్తో మొత్తం కూడా కట్టేసిన తర్వాత దీన్ని మీరు డబ్బు రావాలి అంటే మీరు డబ్బు ఒకవేళ వస్తే ఎక్కడ పెడతారు? ఎవరైనా సరే నైరుతి మూలలో పెడతారు కదా. సో అలాంటి నైరుతి మూలలో ఖచ్చితంగా కూడా మీరు దీనిని పెట్టుకోవాలి. దీనిని కనుక పెట్టుకుని ఒక 11 రూపాయలు పక్కన పెట్టండి. ఓకే, కొందరికి నైరుతి బ్లాకేజెస్ కానీ నైరుతి ఇబ్బందులు కూడా ఉన్నా అక్కడ మిర్రర్ పెట్టినా బాగుంటుంది. నైరుతి మూలలో లేదా అక్కడ ఒక ఆరెంజ్ రిలేటెడ్ కలర్ కానీ పెయింట్ కానీ వేసుకున్న 41 రోజులలోనే పెట్టుకున్న అందులో రూపీ లేదా మంచి ప్రతిఫలం అనేది పరిహారాన్ని రోజు వ్యాపారస్తులు మంచి ఫలితాలు పనిచేస్తున్నారు. మీరందరూ కూడా చక్కగా అటువంటి ఫలితాన్ని పొందాలన్న ఉద్దేశంతో ఈరోజు మనందరికీ ఈ రెమెడీ అనేది తెలుసుకోవడం జరిగింది. ప్రతిరోజు ప్రదోష కాలంలో కూడా చక్కగా మనం కుంకుమ బొట్లు పెట్టుకొని చక్కగా ఒక 5 రోజులైనా సరే ఈ విధంగా చేసుకుంటే మంచి ఫలితం అనేది 41 రోజుల్లోనే ధనవంతులు అయ్యేటటువంటి గొప్ప పరిహారం. మరి తప్పకుండా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా చేసుకుందాం. సర్వే జనా సుఖినో